ఈ లోకంలో నేను ప్రేమించేది ఇక్కడ డబ్బుని, ఇక్కడ ధనంని, ఆస్తి అంతస్తుని చూసి ప్రేమించడం కానీ యేసు మాత్రం నిన్ను ప్రేమించేది కేవలం మనం పాపలో ఉండగా ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో అందరినీ మోసం చేసేవారండి. ఒక యేసు తప్పించి ఈ లోకంలో అందరూ మోసం చేసేవారు. ఎంతగా మోసం చేస్తారంటే మీరు నమ్మండి, మనం అనుకున్న వారే, మనతో తిరిగేవారే, నా అన్నవారే మనల్ని మోసం చేసేవారు లేరంటావా? ఎంత నమ్మనండి నా తమ్ముడిని, ఎంత నమ్మనండి నా తల్లిని, ఎంత నమ్మనండి నా భార్యని, ఎంత నమ్మనండి నా భర్తని, ఎంత నమ్మనండి అని చెప్పి మోసం చేసి వారు లేరన్నా? ఈ లోకంలో ప్రేమ మోసకరమైన ప్రేమ. ఈ లోకంలో ఏ ప్రేమ కావచ్చు, మోసం చేసే ప్రేమే. ఈ లోకంలోని దేవుని ప్రేమ మించింది ఏది లేదు కదా. కొంతకాలం క్రితం నేను దేవునితో 2 days ప్రార్థన చేయలేదు, 2 రోజులు ప్రార్థన చేయలేదు, 2 రోజులు వాక్యం చదవలేదు. నా జీవితంలో నాకు జరిగిన సంఘటన జరిగింది. 2 days దేవునితో మాట్లాడలేదు, దూరంగా ఉన్నా. 2 days వాక్యం చదవలేదు, ప్రార్థన చేయలేదు. 3వ రోజు నా మనసు కనిపించింది, అయ్యా ఒకరి ప్రేమని పొందాలి, ఒకరి ప్రేమని అనుభవించాలి. నన్ను మోసం చేశారు, నేను మోసపోయాను ప్రభు. నాకు ఈ విధంగా ఎందుకు ఇచ్చావు, ఎందుకు నన్ను ఈ విధంగా బాధించావు అని చెప్పి అడిగినప్పుడు దేవుడు నాతో అంటున్నాడు, అయ్యా నిన్ను మోసం చేసేవారు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు, కానీ మోసం చేయని నేను నీ చుట్టూ తిరుగుతాను. ఈ లోకంలో నేను అందరు విడుస్తారు, అందరూ మరుస్తారు, కానీ నేను మరవను. మీరు నమ్మండి, ఆ 2 days తర్వాత 3 days 3వ రోజు నేను భయంకరంగా ఏడ్చా. ఆ రాత్రి నాకు సరిగ్గా నిద్రపట్టలేదు. ఎందుకని దేవునితో నేను మాట్లాడలేదు, ఎందుకని దేవుని నేను బాధించాను, ఎందుకని దేవుని నేను వాక్యం చేయలేదు, ఎందుకని దేవునితో నేను ఆ సమయంలో 2 days ఎందుకు దూరంగా వచ్చాను. అప్పుడు అనిపించింది, అయ్యా ఈ ప్రపంచంలో మన మోసం చేసే చాలా మంది ఉండొచ్చు, ఎవరైనా నన్ను మోసం చేయవచ్చు, కానీ నాయన వారిని మోసం చేయను. ఎందుకంటే నీ ప్రేమ మోసం చేసే ప్రేమ కాదయ్యా. నా జీవితంలో అది గొప్ప తీర్మానం అంటే మీరు నమ్మినా నమ్ముకున్నా. ఎందుకంటే ప్రేమ ఎంత విలువైందో ప్రేమించిన వ్యక్తికి అర్థమైంది. మోసం చేయడం మానవ నైజమే, కానీ మోసం పోవడం మానవ నైజమే. దేవుని ప్రేమ మోసం చేయని ప్రేమ. లోకంలో అందరూ మన మోసం చేసి తిరిగి వచ్చాం కావచ్చు, మన స్నేహితులు, బంధువులు ఎవరైనా కావచ్చు, కానీ మోసం చేయని ప్రేమ యేసుని ప్రేమ. దయచేసి ప్రియ సహోదరుడు, ఈ లోకంలో మోసం చేసేవారు చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేయొచ్చు, అమ్మాయిలు మోసం చేయొచ్చు, తల్లిదండ్రులు పిల్లలు మోసం చేయొచ్చు, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తూ, భార్య మోసం చేస్తూ, భార్య భర్తను మోసం చేయొచ్చు, కానీ యేసుని నువ్వు మోసం చేయలేవు. నీ మనస్సాక్షిని చంపుకొని నీ కుటుంబాన్ని మోసం చేయొచ్చు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తని మోసం చేయడం ఎవరి వల్ల కాదు. మోసపోకండి, నువ్వేదైతే తీర్చుతో అది నువ్వు కోయక తప్పదు. దేవుడు ఈరోజు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది, మోసం పోకండి, మోసం చేయకండి. దేవుడు ఈ లోకంలో నిన్ను మోసం చేయవని చెప్పలేదు, మోసపోవద్దని చెప్పలేదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించే దేవుడిని కనుక వాక్యం ద్వారా మీతో సూటిగా స్పష్టంగా మాట్లాడని నమ్ముతూ ఈ రోజు నుంచి దేవునికి ప్రీతికరంగా జీవిస్తూ మోసం చేయని వ్యక్తిగా, మోసపోని వ్యక్తిగా, మోసం చేయని వ్యక్తిగా
జీవిస్తని చెప్పి యేసు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇకనైనా ఈరోజు జీవితాన్ని మార్చుకొని ప్రభుని సొంత రక్షణ ఒప్పుకొని మోసం చేయని వ్యక్తిగా బ్రతుకుతామని దేవుడిని మరొక్క ఛాన్స్ ఇస్తున్నాడు.